ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మామిడి రైతుల్ని, పొగాకు రైతుల్ని, మిర్చి రైతుల్ని పరామర్శ ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తరువాత ప్రభుత్వంలో కదలిక రావడం, కేంద్రానికి లేఖ రాయడం అనడం, లేకపోతే మేము ఇది కొంటామని చెప్పడం, ఏదో ఒక రకంగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అంతవరకు చాలా స్తబ్దుగా ఏం పట్టనట్లు, ఈ రాష్ట్రంలో ఏం జరగనట్టు, ఎవరు నష్టపోనట్టు వ్యవహరించింది. సో ఈరోజు కూడా ఈ పంట నష్టం అనేది, మోంతా తుఫాను నష్టపరిహారం అనేది జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల రైతులకు కాస్తైనా మేలు జరుగుతుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం ఈ అంశం ప్రస్తావించినప్పుడు మొదట మిర్చి రైతుల సమస్యని మాట్లాడుకోవాలి. గతేడాది మిర్చి రైతు చాలా తీవ్రమైన ఇక్కట్లలో పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటన చేసిన గానే అప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కూడా మిర్చి రైతుల సమస్యను ప్రస్తావించకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో స్పందన చూసిన తర్వాత అప్పుడు మాత్రమే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉంటూ కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి మిర్చి రైతుని మార్కెట్ ఇంటర్వెన్షన్ దాని కింద ఆదుకుంటాం అన్నట్టుగా ప్రకటన చేశారు. ఆ తర్వాత దాని ఫలితం ఎంత అనేది మనం చూసాం. పంట కొనుగోలు చేయలేదు. దాని తర్వాత పొదిలి మిర్చి పొగాకు రైతులు 2 నెలల పాటు గగ్గోలు పెట్టి రోడ్డెక్కి మా పంట కొనుగోలు చేయండి అని నానా రకాలుగా వాళ్ళు ఆందోళన చేస్తే ప్రభుత్వం నుంచి వేసమెత్తు స్పందన కూడా లేదు. చివరికి పొదిలి జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత అడవడిగా పొగాకు కొనుగోళ్లు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం అంటూ ప్రభుత్వం కదలాల్సి వచ్చింది. ఆ తర్వాత బంగారుపాళ్యం పర్యటన మనం చూసాం. ఇవన్నీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈసారి కూడా ఇప్పుడు నష్టపోయినటువంటి వరి రైతులందరికీ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నట్టుగా 30-31 తారీఖుల్లోనే ఎన్యూమరేషన్ అది ఫీల్డ్కి వెళ్ళి చెయ్యాలి, చేయలేదు, ఇంటర్నల్ గా చేశారు, అందులో చాలా లుసుకులతో చేశారు. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ చెప్పారు. కానీ ఎన్ని చేసినా 1వ తారీఖు నాటికే ఫైనల్ రిపోర్ట్ వచ్చుంటే 4వ తారీఖు గడిచిపోయినా ఇప్పటి వరకు రైతాంగానికి నష్టపరిహారం ప్రకటించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన స్పందించక తప్పని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి వస్తుంది. ఒకటి విషయం ఇదైతే, రెండోది చాలా ముఖ్యమైనటువంటి అంశంలో ఈ ప్రభుత్వం ఈ క్రాప్ చేయకుండా దాటవేస్తూ అసలు పంట నష్టమే లేదని చెప్పి కవర్ చేస్తున్నటువంటి సర్కారు మరి మొత్తం తుఫాన్లో బాధితులందరినీ ఆదుకున్నారు, బాధితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు అంటూ ఈ మోంతా ఫైటర్స్, సైక్లోన్ ఫైటర్స్ అన్నట్టుగా అవార్డులు ఇచ్చింది. అందులో 3 మంత్రులు ఉన్నారు, కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరికీ సన్మానాలు, మెమోంటోలు పంపిణీ అన్ని చేసింది. అంటే పాలక నేతలందరికీ మెమోంటోలు, అవార్డులు, సత్కారాలు అన్ని చేస్తారు. పంట నష్టపోయిన రైతుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి వారం రోజుల తర్వాత కూడా ఎన్యూమరేషన్ పూర్తయిపోయింది అని అధికారికంగా చెప్పిన తర్వాత కూడా వెల్లడించడానికి జాప్యం చేస్తారు. ఇది ఎక్కడి ద్వంద్వ నీతి ప్రభుత్వ సర్కారుకి? ఎప్పుడైనా ఈ విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగా ఆయన చెప్పుకొచ్చారు. 11 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది అని చెప్పారు. ప్రభుత్వం 4 లక్షల ఎకరాల దగ్గరే ఉంది. ఈ వ్యత్యాసం ఖచ్చితంగా పోడ్చాలి. పంట నష్టం అంటే ప్రభుత్వం చెప్తున్నట్టు పూర్తిగా పంట అంతా నష్టపోయినటువంటి వాళ్ళు మాత్రమే పరిగణలో తీసుకుంటాం, లేకుంటే పాలక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అందులో ప్రస్తావిస్తాం. ఇట్లా చేయడం ద్వారా చాలా రకాల సమస్యలకి తావిచ్చినట్టు అవుతుంది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చాలా మంది రైతులు వచ్చారు. మేము విపక్షంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాం కాబట్టి మా పేర్లు నష్టపరిహారం అంచనాల్లో ప్రస్తావించబోమని చెప్తున్నారు అన్నట్టుగా నేరుగా మాజీ సీఎం దగ్గర ఫిర్యాదు చేశారు. ఇలాంటి సమస్యలు కనుక జరిగితే మాత్రం అది చాలా పెద్ద ఆందోళనకి కారణమవుతుంది. ప్రభుత్వం పక్షపాత పూరితంగా వ్యవహరిస్తే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ఇందాక మాట్లాడుతున్నట్టే ఆర్బీకేలు, దిగువన వాలంటీర్లు, వీళ్ళందరి ద్వారా ప్రతి రైతుకి నష్టపరిహారం పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూడకుండా నష్టపోయినటువంటి వాళ్ళు అందరికీ పరిహారం అందించే ప్రయత్నం జరిగింది. అది ఎంత చాలా మందికి పెద్ద స్థాయిలోనే ప్రయోజనం దక్కింది. ఆ లెక్కలో వాటి జోలికి పోకపోయినా రైతులందరికీ కొద్దిపాటి నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా పరిహారం అందేదానికి అప్పట్లో అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అట్ట కాకుండా రాజకీయ విభేదాలు చూసి అక్కడ మళ్ళీ పక్షపాతం ప్రదర్శిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మాత్రమే నష్టపరిహారం అంతా రాస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇచ్చే పరిస్థితి ఈ రోజు రైతులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జరిగితే మాత్రం ఇది మళ్ళీ మరొక సమస్యకి తావిస్తున్నట్టు అవుద్ది. ప్రభుత్వమే అలాంటి ధోరణి అనుసరిస్తే అనేక వివాదాలకి ఆస్కారం ఇచ్చినట్టు అవుద్ది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో
పూర్తి పారదర్శకతతో సాగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం తొలుత చెప్పింది, అధికారికంగా వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు, నష్టపరిహారం జాబితా అంతా అక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో ప్రదర్శిస్తాం అని చెప్పారు. కానీ ఎక్కడ ఆ ప్రయత్నం పూర్తిగా సాగలేదు. మరి ఎందుకు ప్రకటన చేశారు? ప్రకటనలకి అలాంటి మాటలు ఎందుకు పరిమితం అవుతున్నాయి? ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎందుకు సాగుతున్నారు? ఇవన్నీ రైతుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సందేహాలు. అవే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సమస్యలకు తావు లేకుండా బాధిత రైతాంగానంతరినీ మొత్తం 11 లక్షల ఎకరాలు పైబడి ఇంకా ఎంత నష్టపోతే అన్ని రకాల పంటలు ఆక్వా సాగు చాలా దెబ్బతిన్నదని చెప్పారు. దాంతోపాటు కౌలు రైతులు ఈసారి ఎక్కువగా నష్టపోయినటువంటి కౌలు రైతులు మొత్తం ఇందాక మన నాగిరెడ్డి గారు చెప్పారు, శ్రీకాకుళం నుంచి బాపట్ల మధ్యలో అంతా ప్యాడీ బెల్ట్ అని. ఈ బెల్ట్ లో సాగుదారులు దాదాపు 80-90% కౌలుదారులు ఉన్నారు. కౌలుదారుకి కార్డులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు అని ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఆ కౌలుదారులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, కౌలుదారులకే నష్టపరిహారం చెల్లిస్తాం నేరుగా అని ఆయన అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట అమలు కావాల్సి ఉంది. అమలు కావాలంటే ముందు కౌలుదారికి గుర్తింపు కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డు లేకుండా నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పింది ఏంటంటే కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని మాత్రం చెప్తున్నారు. మరి కార్డు లేకుండా మిగిలిన దాదాపు 80-90% మంది కార్డే దక్కకుండా బయటకు పోయినటువంటి వాళ్ళకి మొన్నటి వరకు కనీసం అన్నదాత సుఖీభవ ఆ కొద్దిపాటి మొత్తం కూడా దక్కలేదు. మరి ఇలా మిగిలి చేస్తున్నటువంటి కౌలుదారుల సమస్యల మీద కూడా ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ పారదర్శకంగా సాగిత ఈ క్రాప్ లోపాలతో మునిగిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పరిహార విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో తుఫాన్ వచ్చినప్పుడు ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అప్పుడు విపక్షంలో ఉండగా డిమాండ్ చేసినటువంటి మాటని నెరవేర్చే బాధ్యత తీసుకోవాలి. పూర్తిగా రైతుని ఆదుకునే ప్రయత్నం జరగాలి. కౌలుదారులకి పూర్తి అండగా ప్రభుత్వం నిలవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. రైట్.